చంపేనానా 5 ఏళ్ల అమ్మాయి నుంచి 60 ఏళ్ల ముసల్దాని వరకు ఎవరిని రోడ్ మీద తిరగనివ్వడం లేదు. ఈ మగాల్ని చంపేనానా, ఈ మగదాన్ని నాశనం చేసేనానా. ఏంట్రా ఇంత వైలెట్ గా ఉంది? చంపేస్తానమ్మా. నువ్వు ముందు ఇడ్లీ తిను. ఏంటండి ఏంటి అన్యాయం? కూతురు సంతోషం కోసం బజార్లో తిరిగే ముక్కు పత్రాలను పచ్చుకోళ్ళు తీసుకొచ్చి చంపేస్తారా? నేను ఒప్పుకోను. ఐ కాంట్. నానా వీడి చూపు రంగు నాకు నచ్చలే. నువ్వు వీడిని చంపేనానా. చంపేస్తానమ్మా, నువ్వేం టెన్షన్ పడకు. ఏం మాట్లాడుతున్నావయ్యా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మా అమ్మ నాన్న నన్ను ఇష్టపడి కన్నది నువ్వు చంపడానికా? నల్లగా పుట్టిన నన్ను కూడా ఎంతో ప్రేమగా పెంచుకొని నేను ఏడిస్తే గ్రైప్ వాటర్ ఇచ్చి, నవ్వితే బిస్లరీ వాటర్ తాగించి, హెయిర్ ఫాల్ కాకుండా షాంపూలు వాడించి, ఫేస్ పాడవకుండా లోషన్ వాడించి, మోడర్న్ ట్రెండ్ కి తగ్గట్టుగా డ్రెస్సులు కుట్టించి, అంతెందుకయ్యా నేను క్రికెట్ బ్యాట్ పెడితే సచిన్ టెండూల్కర్ అవుతానని, చెస్ ఆడితే విశ్వనాథన్ ఆనందన్ అవుతానని, వీణ స్టెప్ వేస్తే మెగాస్టార్ అవుతానని, మెడ వెనక చెయ్యి పెడితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అవుతానని, అంతే కదయ్యా ఏ ఫర్ యాపిల్ అనగానే అబ్దుల్ కలాం అవుతానని ఊహించి నేనేమీ కాకపోయినా బాధపడకుండా నన్ను చదివిస్తే నాలకేదో బాగుండి ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో నాకు ఉద్యోగం వచ్చి ఓ అమ్మాయికి బర్త్డే గిఫ్ట్ లని ఫ్రెండ్షిప్ గిఫ్ట్ అని ఇచ్చి పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోదాం అనుకున్న నన్ను ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగం చంపేద్దాం అనుకుంటున్నావా? ఏం మాట్లాడతావు నువ్వు? వీడు బాగా ఎక్కువ మాట్లాడుతూ ఉన్నాడు గానే వీడిని విమానం ఎక్కించండి. విమానమా? విమానం ఏంటి? విమానం అంటే అదిగో అది. విమానం అంటే ఇదే. నన్ను కాపాడరా. రే నువ్వు ఎంత మాట్లాడితే కాపాడచ్చురా, ఏకంగా ఎంత మాట్లాడావు కదరా. అలాగని వదిలేస్తావా? ఏదో చేయరా. ఏంద్రా ఫోటోలు తీస్తావుడావా? చెప్తా. ఏం చెప్తా? అమ్మాయికి ట్రైల్ వేశారని చెప్తా. వీడికి టబ్ బాత్ చేయించండ్రా. టబ్ బాతులు బబుల్ బాతుల తర్వాత ముందు మీకు ఫోన్ వస్తుంది, ఆ తర్వాత మాట్లాడుకుందాం. ఏదో ఫోన్ వస్తుందట్రా. నాకు నచ్చనిదే రికమెండేషన్. ఆ ఫోన్ వచ్చినాక చూస్తారా మీ పని? పోయా పక్కన నిలబడండి. చూసుకుందాం. ఏందిరా వాడేం చెప్పాడు మీతో? జంప్ అయిపోమన్నాడు సార్. అయితే మీ నిర్ణయం ఏంది? ఇంకా మేమే నిర్ణయం తీసుకోలేదు సార్. ఇంకేం తీసుకోలేదు సార్. నేను తీసుకుంటారా? సార్ అది పోలీసుల్ని ముసుగులు వేసుకుని కొడతారా? వీళ్ళ కరెంట్ పెట్టండి రా. సార్ వాటర్ కోసం రాష్ట్రాలే కొట్టుకుంటా ఉంటే మీరలా వాటర్ వేస్ట్ చేస్తారా? న్యాయంగా ఉందా సార్ మీకు? అయితే 4 మొగ్గుల నీళ్లు 5 యూనిట్ల కరెంటు కోసం రాష్ట్రాలు కొట్టుకుంటా ఉంటాయా? వీడు రాజకీయాలు బాగా మాట్లాడుతూ ఉన్నాడు గానే వీడి కొంచెం ఓల్టేజ్ పెంచాడు. వద్దు సార్, విమానం ఎక్కించండి సార్. నాకు విమానం కరెంట్ సార్. వద్దన్నా ఏంటి సార్ ఇది? వాడి మెడలో గొలుసేయడం జరిగి లాగటం జరిగి. వాడు చైన్ స్నాచర్. వాడికి బుద్ధి రావాలని అలా చేస్తున్నారు. ఇలాగైతే వాడికి బుద్ధి రాదన్నా, ప్రాణం పోయిందన్నా. ఇంటిలో కంటే వీడింట్లోనే ఓల్టేజ్ ఎక్కువ ఉన్నట్టుందన్నా. అరే కూర్చొని నేను హాయిగా చూసుకుంటా. రే వాడికి ఇప్పేసి తలచుక్క వాడికి కట్టేయండి రా. ఏంటంటే ఈ అమ్మాయి పోరక వచ్చింది అలాగా? తండ్రి కూతుళ్ళ ఆలస్యం ఏంటంటే? అదా ఆ అమ్మాయి చిన్నప్పుడు ఎవడో తాళి కట్టించుకుంటే చాక్లెట్ ఇస్తానంటే చాక్లెట్ కి ఆశపడి తాళి కట్టించుకుందంట. వాడు చాక్లెట్ ఇవ్వకుండా తాళి కట్టేసి పారిపోయాడు. దాంతో మగాళ్లంతా మోసగాళ్ళని మగవాళ్ల మీద కోపం పెంచుకుంది. అప్పటి నుంచి నాన్న సాయంతో ఇదిగో ఇలా పగ తీర్చుకుంటోంది. అవునా? ఆ దరిద్రుడు ఆ రోజు చాక్లెట్ చుట్టే ఈ రోజు మనంతా బతికిపోయేవాళ్ళం కదా. ఆ చిన్నప్పుడు చాక్లెట్ ఇవ్వకుండా పారిపోయింది నేనే అన్నా. అబ్బా నువ్వా? అవునా? చిన్నప్పుడు పోలీస్ క్వార్టర్స్ పక్కనే మా ఇల్లు ఉండేది. నాకు అప్పుడు జుట్టు ఫుల్ ఉండేది. మీ వెనుక తిన్న టెన్షన్ లో ముఖం మొత్తం నల్లబడిపోయింది. కానీ అప్పట్లో ఫుల్ గ్లామర్ గా ఉండేటోనా. కానీ ఈ పిల్ల ఒక్క చాక్లెట్ కోసం 20 ఏళ్లుగా ఇంత సాడిస్ట్ అవుతుందని అనుకోలేదన్న. సార్ ఏంది సార్? మమ్మల్ని వదిలేస్తారంటే మీకు సీక్రెట్ చెప్తాం సార్. ఏందదే? చిన్నప్పుడు మీ అమ్మాయికి చాక్లెట్ ఇవ్వకుండా పారిపోయినాడు ఎవడో నాకు తెలుసు సార్. ఎవడ్రా వాడు? వాడే సార్. ఏందమ్మా ఏంది? ఆ కళ్ళలో నీళ్ళేంది? చంపేయమంటావా? వాడు కనిపించలేదన్న కోపం కనిపించకపోయింది నానా. అంటే ఏందమ్మా? సార్ పెద్దవాడిగా చెప్తున్నాను, వీళ్ళిద్దరికి పెళ్లి చేయండి సార్. ఈడు జోడు బాగుంటారు. ఏం చెల్లెమ్మా? సర్లే నీ ఇష్టమే కదా, నా ఇష్టమా? సార్ మీకు డీజీపీ ఆఫీస్ నుంచి ఫోన్ సార్. డీజీపీ ఆఫీస్ నుంచా? ఏందమ్మా?
హలో, మీరు పర్సనల్ గా రిస్క్ తీసుకుని మీ సొంత ఇన్వెస్ట్మెంట్ తో క్రిమినల్స్ ని డీల్ చేస్తున్న ఫొటోస్ ని ఫేస్బుక్ లో చూసాం. అందుకే మీ పేరుని డిఎస్పీ ప్రమోషన్ లిస్ట్ లో చేర్చాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్స్ నాకు కాదు, ఆ ఫేస్బుక్ లో పోస్ట్ చేసినందుకు చెప్పండి. ఎవరు సార్ అతను? మావాడే. ఏదమ్మయ్యా నువ్వు చెప్పేది? ఫేస్బుక్ లో పెట్టింది ఈ అబ్బాయా? ఏదేమైనా 10 సంవత్సరాలుగా రాన్న ప్రమోషన్ 10 నిమిషాల్లో తెప్పించావయ్యా. యు ఆర్ గ్రేట్. గ్రేట్ నేను కాదు సార్, మీరు చేసిన మంచే మీకు హెల్ప్ అయింది. సార్ ఒక చిన్న రిక్వెస్ట్, ఏంది? ఒకసారి అమ్మాయితో మాట్లాడి మళ్ళీ ఈ కంప్లైంట్స్ గొడవలు లాంటి ఏం పెట్టదని చెప్పండి సార్. ఏదో ఫోన్ వస్తా ఉందయ్యా. ఆ పిల్లే. హలో హలో అంకుల్. అమ్మా, ఏందే? వాడిని ఏం చేశారు అంకుల్? ఆ పిల్లకాయ చాలా మంచోడమ్మా, బుద్ధిమంతుడు. వాడిని వదిలే. మీకు మంచోడు కావచ్చు అంకుల్, కానీ నాకు మాత్రం వెధవే. నేను వదలను అంకుల్. అబ్బో, ఆ అమ్మాయి వదిలిపెట్టినట్ట ఉందయ్యా. ఇప్పుడు ఎట్లాగా? వదిలిపెట్టంటా ఉందా? ఒకసారి ఫోన్ ఇటువంటి నేను వదిలిస్తా. వెయిట్ వెయిట్ వెయిట్. ఏంటే ఎక్కువ మాట్లాడుతున్నావు ఏంటి? రే, ఎవరా మాట్లాడేది? నేనా? ఉత్తర కొరియా పిఎం కిమ్ చామ్ మాట్లాడుతున్నానులే. ఇంకొక మాట ఎక్కువ మాట్లాడామనుకో అణుబాంబు అమెరికా మీద కాదే నీ మీద వేసేయమని చెప్తా. నేనెవరో నేనేంటో తెలియక మాట్లాడుతున్నావు. నువ్వు ఎవత్తైతే నాకెట్టే. మా వాడు కొత్త 2000 రూపాయల నోట్ల తలతల్లాడుతా ఉంటాడు. నువ్వు పాత చిరిగిపోయిన 20 రూపాయల నోట్లో ఉంటావు. డొక్కు స్కూటర్ వేసుకుని తిరిగే నువ్వు మా వాడు ట్రైల్ వేసే ఎందుకు సరిపోతావా? ఏంటి అమ్మాయి అలా మాట్లాడతావు? ఆడాళ్ళు నగలంటే ఇష్టపడతారు, అరిచే మగాడంటే భయపడతారు. నువ్వు భయపడ్డావా? రే, చాలా చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. పెట్టేపోనా? నిన్ను వదలను. ఏమా ఇంకా రెడీ అవ్వలేదా? 1 మినిట్ డాడ్. ఇది ఎప్పుడూ లేటేనండి. రెడీ అయ్యి వచ్చేసరికి ఫంక్షన్ అయిపోతుంది. తొందరగా రెడీ అవ్వవే. ఏ మమ్మీ, ఈ రోజు ఫంక్షన్ కి నిన్న రెడీ అవ్వలేంగా ఏం డాడీ? కరెక్టే. వెల్కమ్ సార్, మీకోసం వెయిటింగ్. ట్రైలు వీడేంటి ఇక్కడ ఉన్నాడు? సార్ ఈవిడ మా అమ్మాయి సంధ్య. నమస్తే మేడం. లాస్ట్ మంత్ యుఎస్ నుంచి వచ్చింది, ఎంబీఏ చేసింది. మీ నెక్స్ట్ బాస్ తినే. క్యాచ్. ఇతను మన ఎంప్లాయ్ తేజ, మంచి కుర్రోడు. చూడ్డానికి కొంతమంది మంచిగానే ఉంటారు, క్యారెక్టర్ ఎలాంటిదో చూడాలి. మీరు పదండి, నేను మాట్లాడొస్తా. ఓకే పద. మేడం, మీ డైలాగ్ కి మీనింగ్ నాకు అర్థమైంది. ప్లీజ్ ట్రయల్ విషయాలని మర్చిపోండి. రియల్ గా మీరు ఇప్పుడు మా ఫ్యూచర్ బాస్, నేను మీ ఎంప్లాయీని. బాస్ అన్నాక ఎంప్లాయీస్ ని ఎక్స్క్యూజ్ చేయాలి, అప్పుడే మీకు రాయల్ గా ఉంటుంది. అలాగా? నేను క్షమించాలి అంటే వాడెవడో ఫోన్ లో ఎక్స్ట్రాగా మాట్లాడాడు. గిరి మేడం, వాడి పేరు నాకు అక్కర్లేదు, వాడు కావాలి. ఫంక్షన్ అయ్యే లోపు మీ ముందుంటాడు మేడం. యతవా, మీరు వెళ్ళి ముందు వరుసలో కూర్చోండి. టీవీ9 నిర్వహించిన ఈ కాంపిటీషన్ లో అందరికన్నా బాగా పాడి ప్రథమ స్థానంలో నిలిచిన విజేత శ్రీమతి మహాలక్ష్మి గారు. మొత్తానికి సాధించేవే. తేజ వాళ్ళ అమ్మగారు. మహాలక్ష్మి గారు, ప్లీజ్ కమ్ ఆన్ టు ద డయాస్. మన చీఫ్ గెస్ట్ శ్రీ నందకిషోర్ గారిని మహాలక్ష్మి గారికి 5 లక్షల ప్రైజ్ మనీ చెక్ ని అందించవలసిందిగా కోరుతున్నాం. ప్లీజ్ వెల్కమ్ సార్. అందరికీ నమస్కారం. ఈ ఈవెంట్ లో నాకు అవార్డు రావడం చాలా ఆనందంగా ఉంది. చిన్నప్పటి నుంచి నాకు పాటలంటే చాలా ఇష్టం. చిన్నప్పుడు పాడదాం అనుకుంటే ఆడపిల్లవి నీకెందుకు అన్నారు మా నాన్న. పెళ్ళైన తర్వాత పాడదాం అనుకుంటే ఆడదానివి ఇవన్నీ నీకెందుకు అన్నారు మా ఆయన. వాళ్ళిద్దరూ నాలో ఓ ఆడదాన్ని చూశారు, కానీ నా కొడుకు నాలో అమ్మని చూశాడు, నాలోని హాస్యాన్ని చూశాడు. వేడే ఆ రోజు నాకు ధైర్యం చెప్పి పాడించాడు. ఈ అవార్డు గెలవడానికి కారణమయ్యాడు. నా కొడుకే కాదు, నా తండ్రి. ఈ అమౌంట్ ని మీరు నడుపుతున్న ట్రస్ట్ కి డొనేషన్ గా ఇవ్వాలనుకుంటున్నాను. ప్లీజ్ తీసుకోండి. మేడం, నన్ను క్షమించండి మేడం.
విజువల్ గా తగ్గడానికి ఇంతకన్నా ఏమీ ఉండదు. నా లవర్ కోసం ట్రైల్ వేసాడు, అది వర్కౌట్ అయింది. కానీ ఇప్పుడు మా వర్క్ పోయేలా ఉంది మేడం. ప్లీజ్ మేడం, ప్లీజ్ మేడం. మేడం యుఎస్ లో చదువుకొని వచ్చారు, అర్థం చేసుకుంటారు లే. మేడం, బుద్ధున్నోడు ఎవడైనా అంబానీ కూతురు ఆటో రిక్షాలో వస్తుంది అనుకుంటాడా? మీ ఎంప్లాయీస్ మేమే పల్సర్ లో వస్తుంటే మీరు స్కూటీలో రావడం ఏంటి? మీ స్టేటస్ కి స్కూటీకి ఏమైనా సంబంధం ఉందా? ప్లీజ్ మేడం, ప్లీజ్ మేడం, క్షమించండి మేడం, ప్లీజ్ ప్లీజ్ మేడం, ప్లీజ్ మేడం. అర్రే, మీ లెక్చర్ సో బ్యూటిఫుల్ మేడం. అట్లా అనకూడదురా. అరే నా బుర్ర పాడైపోతుంది. అరే సారీ మేడం. అమ్మని అంతలా చూసుకున్నావంటే ఖచ్చితంగా నీకు అమ్మాయిలంటే గౌరవం ఉండే ఉంటుంది. కానీ మీరు మళ్ళీ అమ్మాయిలు అది ఇది ట్రయల్ వేస్తే మిమ్మల్ని ఆఫీస్ లో ఉంచాలా వద్దా అని నేను ట్రయల్ వేయాల్సి వస్తుంది. మీరు అలాంటి ట్రయల్స్ వేయకూడదు మేడం, ప్లీజ్. బీ కేర్ఫుల్. అలాగే మేడం. What the hell you are talking? మాకు కావాలంటే చేయాలి, అది ఆస్తైనా ప్రాణమైనా. 10 days టైం తీసుకో. మీ ప్లేస్ లో మేముండాలి. మీ కంపెనీ లోగో విక్కీ భాయ్ అవ్వాలి. విక్కీ భాయ్ అవ్వాలి. మీరొచ్చి మీ ఎదవ బ్యాక్గ్రౌండ్ చెప్పి మమ్మల్ని భయపెట్టాలని చూస్తున్నారా? గెట్ అవుట్ ఫ్రమ్. జనాలు మా గురించి బ్యాడ్ గా అనుకుంటారు గానీ న్యాయం అనే పుస్తకం రాస్తే ముందు మాట దగ్గర నుంచి చివరి పేజీ వరకు విక్కీ బాయ్ గురించి మా గురించి రాయాల్సి వస్తుంది. ఊరికేనా అడిగాం? 50 కోట్లు ఇస్తామంటున్నాగా, కావాలంటే కూడా మేమే కడతాం. Shut up! ఈ కంపెనీ వాల్యూ తెలుసా నీకో? దీని మోరల్స్ తెలుసా నీకో? నీకో కూతురుందని తెలుసు, భార్య కూడా ఉందని తెలుసు. వాళ్ళు బాగుండాలంటే భాయ్ చెప్పినట్టు విను. 10 days నీకిచ్చే టైం. నమస్కారం మినిస్టర్ గారు. నమస్కారం నందకిషోర్ గారు. కూర్చోండి కూర్చోండి కూర్చోండి. ఏంటో ఈ మధ్య ఈ విధవలకంతా ఫ్యాషన్ అయిపోయింది. సినిమా పక్కిలో వచ్చి హోటల్స్ ని సాఫ్ట్వేర్ కంపెనీలని అడుగుతున్నారు. 10 days లో హ్యాండ్ ఓవర్ చేసుకుంటామంటున్నారు. ఇలాంటి క్రిమినల్స్ పైన మీరు యాక్షన్ తీసుకోవాలి సార్. అరే ఎలా తీసుకోవాలి? విక్కీ భాయ్ ఎక్కడున్నాడని అతన్ని అరెస్ట్ చేయమంటారు. ఎలా ఉంటాడో ఎలా వస్తాడో ఎవరికీ తెలియదు. వాడి మాట కాదంటే చంపేస్తాడు. ప్రాణం కన్నా ప్రాపర్టీ గొప్పది కాదు. నా మాట విని వాళ్ల మనుషులతో కూర్చొని మాట్లాడుకోండి. అంతేకాని ఇలాంటి విషయాల్లోకి నేను ఇన్వాల్వ్ అయితే బాగోదు. నాకు కొడుకున్నాడు, వాడు సీఎం కావాలి. అర్థం చేసుకోండి. నేను ఒక మినిస్టర్ దగ్గరికి వచ్చాననుకున్నా, మీడియేటర్ దగ్గరికి వచ్చారనుకోలేదు. ఏం మాట్లాడుతున్నావు? కాల్చి పారేస్తా. వెంకటేశ్వరరావు, ఎందుకు ఆవేశపడతావు? ఓటేసిన ప్రతి ఒక్కడికి తిట్టే హక్కుంది. అధికారంలో ఉన్న మనకు ఓపికండాలి. మీరు బయలుదేరండి. హలో అన్నా, మన గురించి టీవీలో న్యూస్ వస్తుంది. అర్జెంట్ గా టీవీ ఆన్ చేయి. ఆ న్యూసెన్స్ అవ్వకుండా చూసుకో. మీరు ఇప్పటి వరకు డ్రగ్స్ మాఫియా, ల్యాండ్ మాఫియా చూస్తుంటారు. ఇప్పుడు కొత్తగా సాఫ్ట్వేర్ రంగంలోకి దిగిన మాఫియా విక్కీ భాయ్, దినా, శివ. పోలీసులు నేరస్తులను ఎప్పుడు పట్టుకుంటారో, ఎలా పట్టుకుంటారో వేచి చూడాలి. చూసావా, చిన్న గొడవ చేస్తేనే పోలీసులు వచ్చి అరెస్ట్ చేస్తారు. చంపేస్తానని ఆయన బెదిరిస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నట్టు? 500 లంచం తీసుకుంటేనే ఛానల్ వాళ్ళు 600 సార్లు వేస్తారు. మరి వీళ్ళని ఏం చేస్తారు? ఇంకో 2 రోజులు వేస్తారు. 3వ రోజు నుంచి మామూలేగా. ఆ నందకిషోర్ గారు ఎంత సేవ చేస్తున్నారు, ఆయనకే ఈ పరిస్థితి. నా కూతురు ప్రసవానికి వస్తే 10 మంది నడిచే దారిలో పెట్టారయ్యా. ఆ విక్కీ భాయ్ మనుషులు అమ్మాయిని తీసుకొచ్చి హోటల్ కి బదులు హాస్పిటల్ వాడుకుంటున్నారయ్యా. ఎధర్మాలు పోవాలంటే ఎవరో ఒక ధర్మాత్ముడు రావాలి. మామా, నన్ను కొట్టారని నువ్వు ఆ వీధి రౌడీలని ముసుగేసి కొట్టావు. మాఫియాని మీడియాతో కొట్టావు. నువ్వు సూపర్ రా. రే వీళ్ళని ఎలా కాదురా, చార్మినార్కి వెళ్ళి 2 గన్స్ కొనుక్కొచ్చి మొత్తం అందరూ కలిసిపారే. రే అప్పుడు వాళ్ళకి మనకి